యేసుక్రీస్తు అని మనం వాళ్ళ దేవుడిగా చెప్తారు. నిజానికి ఎవరు ఆయన? క్రీస్తు దేవుడు కాదు. అంటే బైబిల్ అనేది నిజంగా ఒక మత గ్రంథమా? ఈ బైబిల్ను రచించిన వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు. దానివల్లనే ఒక సంఘటనకు ఇంకో సంఘటనకు లింక్ ఉండదు. క్రీస్తు కృష్ణుడు ఒక్కడే. మరి ఈ వాదన ఎలా తెర మీదకి వచ్చి? క్రీస్తు జన్మకు కృష్ణుడి జన్మకు పోల్చి చూసుకుంటే మత మార్పిడుల విషయంలో తప్పేంటి? మీరు మతం మార్చుకోదలుచుకుంటే మీ అమ్మను మార్చుకోండి. కృష్ణుడు క్రీస్తు ఒకరేనా? ఇట్లాంటి అనేక సందేహాలు మనకుంటాయి. అయితే మతపరమైన చర్చ అనగానే చాలామంది చాలా సున్నిత అంశంలాగా ఫీల్ అవుతుంటారు. కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించాలి అంటే భిన్న మతాల్లోని గొప్పతనం కానీ భిన్న మతాల్లోని అనేక అంశాల గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో మన దేశంలో క్రైస్తవం ఎలా వృద్ధి చెందింది, క్రైస్తవం మన సనాతన ధర్మానికి ఎలా లింక్ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం ఇవాళ. చాలా ముఖ్యమైన కీలకమైన చర్చ. డోంట్ మిస్ ఇట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మన దేశంలో మతం, మన దేశం అని కాదు, ఏ సమాజంలో అయినా మతం అనేది ఉట్టి విశ్వాసం కాదు. ఆ దేశ ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఎన్నో అంశాలని ప్రభావితం చేసే చాలా చాలా ముఖ్యమైన కీలకమైన అంశం. మరి మన దేశంలో క్రైస్తవం అనేది కూడా మనం ఇప్పుడు చాలా సీరియస్గా చర్చించాల్సిన అవసరం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని, లేదంటే అసలు ప్రపంచానికే ధర్మాన్ని బోధించిన మన భారతదేశంలో క్రైస్తవం చాలా వేగంగా, చాలా లోతుగా వేళ్ళూనుకుపోయిన పరిస్థితి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? క్రైస్తవంలో ఉన్న భిన్న వాదనలు ఏంటి? మన సంస్కృతికి క్రైస్తవానికి మధ్య ఉన్న సారూప్యాలు ఏంటి, వైరుధ్యాలు ఏంటి తెలుసుకుందాం. ఈ విషయంపై అత్యంత విస్తృతమైన జ్ఞానం, అలాగే చరిత్ర పట్ల ఎంతో అవగాహన ఉన్న డాక్టర్ ఎం ప్రభాకర్ గారు, ఏపీ అసెంబ్లీ ఓఎస్డి ఆయన, వారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ యొక్క క్రైస్తవ మతాన్ని ఒక భిన్న కోణంలో, భిన్న పార్శ్వాల్లో పరిశీలించబోతున్నాం ఇప్పుడు. అన్నగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అన్నగారు? బాగున్నాను. వండర్ఫుల్. సో అన్నగారు, మొన్ననే మనం రామాయణం గురించి చర్చించాం, రామాయణం యొక్క గొప్పతనం గురించి. ఇప్పుడు క్రైస్తవం గురించి చర్చించబోతున్నాం. భిన్న పార్శ్వాల్ని సృష్టిస్తున్నారు మీరు, అద్భుతం. విశ్లేషణ చేయడం అంత గొప్పగా ఉంది. క్రైస్తవం మీద కూడా నాకు చాలా సందేహాలు ఉన్నాయి అన్నగారు. ఎందుకంటే క్రీస్తు ఎవరైతే యేసుక్రీస్తు అని మనం వాళ్ళ దేవుడిగా చెప్తారో చాలామంది అతనే దేవుడు అంటారు. కొందరేమో అతన్ని దేవుని కుమారుడు అంటారు, కొందరు మహిమాన్వితుడు అంటారు. అసలు ఏంటి? ఒక్కో తెగలో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు ఈ క్రైస్తవంలో. నిజానికి ఎవరు ఆయన అసలు? ఈవెన్ ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ఫాదర్లు కానీ, మత ప్రచారకులు కానీ, వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఆయన దేవుని కుమారుడు, లేకపోతే దేవుడు, లేకపోతే మహిమాన్వితుడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. నేను ఈ మూడిటికి విడివిడిగా మాట్లాడుకున్నాను. మొదట క్రీస్తు దేవుడు కాదు. ఎందుకంటే దేవుడికి రూపం ఉండదు వాళ్ళ భాషలో. ఓకే, కరెక్ట్. సరే, క్రీస్తు దేవుని కుమారుడు కూడా కాదు. ఎందుకంటే దైవిక లక్షణాలు ఉండాలి, అవును, ఆయనలో లేవు. అవునా? ఓకే. మహిమాన్వితుడా కాదు, ఓకే, ఎక్కడ మహిమలు చూపించలే. ఓకే, ఏదో 1 or 2 ఇన్సిడెంట్స్. ఓకే. చివరికి ఆయన శిలువ వేయబడినప్పుడు ఎలి ఎలి నా సమస్తాని అని చెప్పేసి ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఓ భగవంతుడా, నన్ను ఎందుకు చేయి జారవిడ్చావు అని. ఒకవేళ మహిమాన్వితుడైతే అక్కడైనా ఆయన కృష్ణుడిలాగా కొన్ని మహిమలు చూపించవచ్చు. కరెక్ట్. విరాట్ స్వరూపము, సహజ స్వరూపము, విశ్వరూపము లాంటివి చూపించవచ్చు. కానీ ఎలాంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు చర్యలు చేయలేదు. అవును. కాబట్టి నాకు తెలిసిన మటుకు క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు దేవుని కుమారుడు కాదు, క్రీస్తు మహిమాన్వితుడు కాదు. అది సాధారణమైనటువంటి మనిషిని మాత్రం చెప్పగలుగుతారు. ఓకే, రైట్. అట్లాగే బైబిల్ గురించి కూడా అనేక సందేహాలు. అంటే బైబిల్ అనేది నిజంగా ఒక మత గ్రంథమా, లేదంటే ఒక ఇతిహాసంలాగా అంటే విశ్వాసాలన్నీ కూర్చి 1, 2, 3, 4 అని అట్లా రాసిన ఒక గ్రంథమా, లేదంటే పాత టెస్టమెంట్ అంటారు, కొత్త టెస్టమెంట్, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు, ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి కదా. ఏంటి అసలు ఇది బైబిల్? ఈ బైబిల్ను
ఒక్క రోజులో ఎవరు రాయల. పాత నిబంధనల్లో ఉన్నటువంటి 39 బుక్లెట్స్ను, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 బుక్లెట్స్ను కలిపి 66 చిన్న చిన్న పుస్తకాలను కలిపి రాజు జార్జ్ స్థిరీకరించి బైబిల్ చేశాడు. ఓకే. ఈ బైబిల్ను రచించిన వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు. అవునా? వివిధ ప్రాంతాలు, వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు. ఓయ్. ఒకరితో ఒకరికి పరిచయమే లేని వాళ్ళు. ఇవన్నీ కలిపి బైబిల్గా వీళ్ళు చేయడం జరిగింది. దానివల్లనే బైబిల్లో నీకు ఒక సంఘటనకు ఇంకో సంఘటనకు లింక్ ఉండదు, పొంతన ఉండదు. అవును. అంత గందరగోళంగా ఉంటుంది, మ్యాచ్ కావు. కరెక్ట్. అది కాకుండా మరొకటి జరిగింది. క్రీస్తు శకం 392లో ఈ మత పెద్దలంతా కలిసి కొన్ని సువార్తలను తగలబెట్టేసి కొత్తవి రాశారు. ఇదొకటి జరిగింది. ఓకే. 1455లో నీకు ప్రింటింగ్ మిషన్ ముద్రణ ప్రారంభమయ్యాక అయిపోయిన తర్వాత మాత్రమే ఈ బైబిల్ ఒక బౌండ్గా తయారై ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఆ విధంగా ఈ బైబిల్ క్రమం జరిగింది. ఓకే. ఒకరి చేత రచించబడలేదు, అచ్చా, ఒక రోజులో రచింపబడలేదు, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు రచించలేదు. రకరకాల ప్రాంతాలలో ఒకరికొకరికి సంబంధం లేని వాళ్ళతో రచిస్తే అన్నింటినీ కలిపేసి క్రోడీకరించి కొన్ని కాల్ చేసి మళ్ళీ కలిపి ఒక బైబిల్గా ఏర్పాటు చేశారు. అమ్మో, దీనికి ఇంత చరిత్ర ఉందా? ఇది వాస్తవం. ఓకే, రైట్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఓకే. మన హిందుత్వంలో కులాలు ఉన్నాయని, మతాలు ఉన్నాయని, మన ఎంతైతే హిందుత్వంలోని రకరకాల వర్గాలు, కులాలు ఏంటి గోల అంటాం, అట్లాగే క్రైస్తవంలో కూడా ఇవన్నీ ఉన్నాయా? వర్గాలు, చాలా వర్గాలు, రకరకాల, అంటే క్యాథలిక్స్ అని గ్రూప్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ అని, లేదంటే ఆర్థోడాక్స్ అని, ఇట్లా రకరకాల ఉన్నారు. ఎందుకు ఇలా ఉన్నారు? వాళ్ళల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు క్యాథలిక్స్ అనే ఒక వర్గము, ప్రొటెస్టెంట్స్ అనే ఒక వర్గము, సెవెంత్ డే అడ్వాంటిస్ట్ అనే ఒక వర్గము, ఎవాంజలిక్స్ అనేటువంటి ఒక వర్గము, సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి అని ఒక వర్గము, జుసైట్స్ అని చెప్పేసి, జెసూట్స్ అని చెప్పేసి, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉన్నారు, గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల మధ్య అసలు పూడ్చలేని వైరం కూడా ఉంది. సమన్వయం ఏం లేదు. కానీ వీళ్ళంతా మళ్ళీ క్రైస్తవులే. అది సారూప్యం వల్ల ఒకటే, వీళ్ళంతా క్రైస్తవులే. కానీ విపరీతమైనటువంటి గ్రూపులు. మనం ఈ గ్రూపులను వాళ్ళు ఏకం కారు, ఏకం చేయరు. కానీ బయట ఉన్నటువంటి ప్రజలను వీళ్ళంతా ఒకేలాగా ఉన్నట్టుగా భ్రమింపజేస్తారు. నేనే ఆశ్చర్యపోయా. కృష్ణుడు ఒక్కడే అనే ఒక వాదన ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ సిద్ధాంతం కానీ ఏ రకంగా కూడా నాకు సారూప్యాలు ఏం కనబడలేదు. మరి ఈ వాదన ఎలా తెర మీదకి వచ్చింది అసలు? అంటే మామూలుగా క్రైస్తవం ప్రకారం క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది. ఓకే. కృష్ణుడు పుట్టి 5000 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఒక విశ్లేషణ ప్రకారము మహాభారత యుద్ధానంతరం, కృష్ణుడి మరణాంతరం, ద్వారక సముద్రంలో మురిగిన తరువాత ఇక్కడున్నటువంటి యాదవులు గ్రూపులుగా చీలిపోయి పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళారు. ఓకే. పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళి తరాలు గడిచిపోయినాయి. ఈ యాదవులే యూదులైనారు. కానీ కథ మార్చలేరు. కృష్ణుడి కథను చెప్పుకుంటూనే బతికారు. యూదులయ్యాక కూడా పేరు మారింది యూదులని తప్ప, ఈ యాదవులు కృష్ణుడి కథను, కృష్ణుడి యొక్క జన్మను, కృష్ణుడి యొక్క పుట్టుకను, ఆయన యొక్క మహత్తులను చెప్పుకుంటూనే బతికారు. క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు కూడా యాదవే, యూదుడే. క్రీస్తు కూడా యూదుడే. కానీ క్రీస్తు పుట్టిన తర్వాత క్రైస్తవం అని కొత్త మతం తెర మీదకి వచ్చింది. క్రీస్తు దేవుని కుమారుడు అన్నారు. హిందువులు ఏమన్నారు? ఈయన మా దేవుడు అన్నాం. ఈయన ఇక్కడేమన్నారు? దేవుని కుమారుడు అన్నారు. ఇస్లాం లేకపోతే చివరి ప్రవక్త అన్నారు. అట్లా కేటగిరీస్ వచ్చాయి. ఇక్కడ ఏమైంది? యాదవులపై యూదులైనారు, కథను మాత్రం మర్చిపోలే, అదే చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనకు క్రీస్తు జన్మకు, కృష్ణుడి జన్మకు మనం పోల్చి చూసుకుంటే, ఇక్కడ కృష్ణ అంటాం, అక్కడ క్రీస్తు అంటాం. ఇక్కడ ఆయనను వాసు అంటాం, అక్కడ ఆయన్ను యేసు అంటాం.
ఆకాశవాణి చెప్పింది కంసుడికి, అష్టమ గర్భంలో జన్మించేటువంటి వ్యక్తి వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని. కంసుడు తన సొంత చెల్లెలను బావనే కారాగారంలో పెట్టి అష్టమ గర్భంలో జన్మించిన ఆ వయసులో పిల్లలందరినీ చంపేయమన్నాడు ఆ రాజ్యంలో. అలాగే ఇక్కడ ఆకాశవాణి వినిపిస్తుంది హెరోదు రాజుకు, ఫలానా గొడ్ల కాపలో పుట్టినటువంటి వ్యక్తి వల్ల నీకు మరణం సంభవిస్తుంది, అచ్చా, కొత్త రాజు పుట్టాడు అని చెప్పేసి. సో హెరోదు రాజు ఏం చేశాడంటే ప్రకటన చేస్తాడు, ఆ వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయమన్నాడు. ఓకే. ఇక్కడ కృష్ణుడు ఆవులను పోషించాడు, అక్కడ క్రీస్తు మేకలను పోషించాడు. ఇక్కడ కృష్ణుడు పుడుతూనే వసుదేవుడు ఆయన్ను రేపలకు చేర్చాడు. ఇక్కడ క్రీస్తు పుడుతూనే గొడ్లపాక నుంచి ఈజిప్ట్ చేర్చారు. అంటే ఇక్కడ ప్రాణభయం ఉంది కాబట్టి. ఇక్కడ యమునా నది దాటాడు ఎవరు? కృష్ణుడు. అక్కడ ఎర్ర సముద్రంపై నడిపించారు క్రీస్తును. అవును కదా, 10 కమాండ్మెంట్స్ చెప్తారా. ఇక్కడ కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి, ఇక్కడ క్రీస్తు బ్రహ్మచారి. అవునే. ఇక్కడ కృష్ణుడు కుబ్జను కరుణించాడు. ఆమె గూని ఉంటుంది, అందవికారంగా ఉంటుంది, అటువంటి వ్యక్తికి కరుణించి ఆమె గూని పోగొట్టేసరికి అందగతినగా మారుస్తాడు. ఇక్కడ క్రీస్తు మ్యాగ్దాలినా అనే ఒక వ్యక్తిని కరుణిస్తాడు. ఓకే. అలాగే ఇక్కడ కృష్ణుడిది అసహజ మరణం, ఇక్కడ క్రీస్తుది అసహజ మరణం. ఇవన్నీ పరిశీలిస్తే ఎవరు నిజం ఎవరు అబద్ధమని మీకే తెలుస్తుంది. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రిందటి వాడు కృష్ణుడు, 2000 సంవత్సరాల కిందటి వాడు యేసు ప్రభు క్రీస్తు. కానీ మరి ఈ యాదవులు యూదులుగా ఎలా మారిపోయారో మీకు చెప్పా. ఈ కథను ఎట్లా తీసుకుంటూ చెప్పాను, కథను తీసుకుంటూ వచ్చారు. ఓకే. ఆ కథను మర్చిపోలేదు. అయితే ఆ కథను ఇప్పుడు నేను చెప్తే మీకు అందరికీ తెలుస్తుంది, కానీ చరిత్రకారులు నాకే ఆశ్చర్యంగా ఉంది, ఈ 2 కథలకు ఇంత దగ్గర పోలికలు ఎందుకు వచ్చాయి? ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది? సరే, మరి ఇక్కడ మనిషే లేడా అసలు? క్రీస్తు అనే వ్యక్తి లేడా? క్రీస్తు అనేటువంటి వ్యక్తి సృష్టింపబడ్డాడు. ఎందుకు సృష్టింపబడ్డాడు అంటే, యూదులు రోమన్ ప్రభుల మీద మాటి మాటికి దండెత్తుతూ ఉంటే ఈ వీళ్ళ యొక్క ఆగడాలను తట్టుకోలేక క్రీస్తు అనేటువంటి పాత్రను సృష్టించి ఇతను దేవుని కుమారుడు అని మధ్యవర్తిగా పెట్టి యూదులను అంచారు. ఓకే. దానికోసం రోమన్లు సృష్టించినటువంటి పాత్ర క్రీస్తు. నిజం దేవుడు, నిజం పల్లె తర్వాత క్రీస్తుకు శిక్ష వేయమని, సిలువ వేయమని చెప్పింది కూడా యూదులే. అర్జీ పెడతారు పోయి, ఈయన పాత నిబంధనలను తిరస్కరిస్తున్నాడు, తర్వాత తిరస్కరించడమే కాకుండా విశ్వసించడం లేదు, కాబట్టి ఇతన్ని సిలువ వేయమని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ చేస్తారు యూదులే. ఓకే. ఈయన యూదుడే. అఫ్ కోర్స్ ఆయన టీంలోనే ఒకటి కంప్లైంట్ చేస్తాడు కదా, లాస్ట్ సప్పర్ ఏదో. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే యూదులకు దేవుడు యెహోవా. యెహోవాను క్రీస్తు ఒకరు కాదు. కానీ నువ్వు డైరెక్ట్గా యెహోవాను నమ్మడానికి లేదు, విశ్వసించడానికి లేదు. క్రీస్తు ద్వారా యెహోవాను నువ్వు నమ్మాలి. ఎందుకంటే గోడల మీద అన్ని చోట్ల చూస్తా యెహోవా నిన్ను కాపాడుతాడు, యెహోవా వస్తున్నాడు అంటే ఈయనే అనుకుంటున్నా నేను. క్రీస్తు ద్వారా నువ్వు యెహోవాను నమ్మాలి, నువ్వు డైరెక్ట్గా యెహోవాను నమ్మడానికి లేదు. అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రధానమైన విషయం అన్నగారు మత మార్పిడుల విషయం. ఊకే గోల చేస్తుంటారు, అవి మతం మార్పిస్తున్నారు అని. తప్పేంటి నాకంటే ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంటంటే, మన వ్యక్తి స్వేచ్ఛ, ఓకే, మత స్వేచ్ఛ ఉంది, మన ఇష్టమైన భావాల్ని మనం ఎంచుకునే, ఇష్టమైన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. డబ్బులు ఇచ్చి మతం మారితే ఏంటి, డబ్బులు ఇవ్వకుంటే మతం మారితే నీకేంటి? అసలు దీని మీద ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది? నీవు మొదట ఒక మతంలో పుట్టి ఉంటావు, కొంతకాలం ఆ మత యొక్క సాంప్రదాయాలు పద్ధతులను పాటించి ఉంటావు, నీ తల్లిదండ్రుల రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటుంది, నీకు ఒక ఇంటి పేరు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మతం మార్చడం వల్ల మీ మతం మార్పు చేసుకోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఓకే.
మతం మారిన వాడికి కొత్త మతంలో ఒక మత్తు కనిపిస్తుంది. వాడు ఆ మతాన్ని అనుసరించడం కంటే విడిచిపెట్టినటువంటి మతం మీద విపరీతమైన ద్వేషాన్ని కక్కుతాడు. దీన్ని అనుసరించడు వాడు. కరెక్టే. వారికి ఈ మతం మారాడు, ఆ మతాన్ని పద్ధతిగా అనుసరిద్దాం, ఆ మతంలో ఉన్నటువంటి సంప్రదాయాలు పాటిద్దాం అనేటువంటి ఆలోచన కంటే కూడా వదిలేసిన మతాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమే వాడి జీవిత పరమావధి. నేను ఎందుకని చెప్పేదానంటే, మీరు మతం మార్చుకోదలుచుకుంటే మొదట మీ బ్లడ్ గ్రూపును మార్చుకోండి, తర్వాత మీ అమ్మను మార్చుకోండి, తర్వాత మీ నాన్నను మార్చుకోండి, తర్వాత మీరు మతం మారండి. ఎవరికి ఇబ్బంది లేదు. నువ్వు దేవుణ్ణే మార్చుకునేటప్పుడు వీళ్ళని మార్చుకోవడం సమస్య ఉంది. మీ పేర్లేమో అవే ఉంటాయి, బెనిఫిట్లేమో అవే కావాలి. మతం మారుతావు, మారిపోయిన మతాన్ని సరిగ్గా నువ్వు పాటించవు. ఏ మతాన్ని అయితే నువ్వు విడిచిపెడతావో ఆ మతాన్ని తిట్టుకుంటూ కూర్చుంటావు. ఇదేనా మతం మారిపోయి? ఎందుకంటే నాకు అర్థం కాదు. ఓకే, నీవు ఏ మతంలో పుట్టావో ఆ మతంలో ఉన్నటువంటి సుగుణాలను ప్రేమించు. ఆ మతంలో స్వధర్మం గొప్పది, పరధర్మం కాదు, స్వధర్మం గొప్పది. కాబట్టి మత మార్పిడులను నేను అంగీకరించను. మహాత్మా గాంధీ కూడా అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేరు. మనది సనాతన ధర్మం. అసలు నిజానికి మనది హిందూ మతమే కాదని చెప్తారు చాలామంది. సో మన సనాతన ధర్మానికి, క్రైస్తవానికి, ఇస్లాంకు మధ్య వైరుధ్యం ఏంటి అసలు? అంటే మనం బహుళ దేవతలను ఆరాధిస్తాం, వాళ్ళు అసలు కొందరికి దేవుడే లేకుండా ఉంటుంది. ఏంటి వీళ్ళ మధ్య ఉన్న ఈ వైరుధ్యాలకి సంఘర్షణ కారణం ఏంటి అసలు? సంఘర్షణ కారణం ఏం లేదు. నీవు దసరా అంటే ఏందో అడిగితే నేను చెప్పగలుగుతా. సంక్రాంతి అంటే ఏంది అని నువ్వు అడిగితే చెప్పగలుగుతావు. హిందూ మతాన్ని గురించి అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది ఎవరో ఒక వ్యక్తి స్థాపించి ఒక చోట ఆగిపోయిన మతం కాదు. ఒక జన్మ కష్టపడినా నేను చెప్పలేను. నాకు ఒక 2 నెలలు అవకాశం ఇస్తే మొత్తం నీ క్రైస్తవం ఏందో బయట పెట్టగలుగుతా, నీ ఇస్లాం ఏందో బయట పెట్టగలుగుతా. 2 నెలలు ఎనఫ్. ఒక జన్మ కాదు, 10 జన్మలు ఎత్తిన హిందూ మతాన్ని గురించి చెప్పలేను. అంత అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే, ఎంత సౌకర్యవంతమైన మతం అంటే సనాతన ధర్మం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే అని చెప్పేసి దేవతలను నిద్ర నుంచి మేల్కొల్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి మతం. జోజో ముకుంద లాలి పరమానంద అని చెప్పేసి, అయ్యా పొద్దున్న నుంచి పాపం మమ్మల్ని పరిపాలించి అలిసిపోయినావు, నిద్రపోమని చెప్పేసి జోకట్టి దేవతలనే జోకట్టేటువంటి అద్భుతమైనటువంటి మతం. కోపం వస్తే తిట్టుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మతం. ఎట్లా? నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను, ఇట్లా తిట్టుకోగలుగుతాం. ఆర్తి కలిగితే భగవంతుని పిబరే రామరసం అని పాడుకోగలుగుతాం. ఇంత సౌకర్యవంతమైనటువంటి మతం, దేవతలతో సంభాషించగలిగేటువంటి మతం, దేవతలను మేల్కొల్పి నిద్రపుచ్చగలిగేటువంటి మతం, నిందాస్తుతి కూడా చేయగలిగే మతం ఏది ప్రపంచంలో. ఇతర మతాలన్నీ కూడా ఈ యొక్క మహాసముద్రంలో నుంచి తలా ఒక బిందె చెంబు నీళ్లు తీసుకుపోయినాయి. ఓకే, ఈ సముద్రం మాత్రం ఎప్పుడు తరిగిపోదు. మీరు ఇంకా నీళ్లు కావాలో తీసుకోండి, ఈ మతం మాత్రం తరిగిపోదు. సముద్రం ఇది నిండుకుండా అది చెప్పగలుగుతాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక భారతదేశాన్ని అవమానించేలాగా, హిందూ మతాన్ని అవమానించేలాగా, హిందూ సంస్కృతిని, పండగల్ని, ఆచారాలని అగౌరవపరిచేలాగా, అవహేళనపరిచేలాగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు హిందూ మతానికి ప్రధాన శత్రువులు హిందువులే. అవునా? హిందువుల్లోనే నాస్తికులు ఉన్నారు, అవును. హిందువుల్లోనే కమ్యూనిస్టులు ఉన్నారు, హిందువుల్లోనే సూడో సెక్యులరిస్టులు ఉన్నారు, హిందువుల్లోనే చెడిపోయిన చరిత్రకారులు ఉన్నారు. వీళ్ళంతా హిందూ ద్రోహులే. కాబట్టి ఎప్పుడు హిందూ మతాన్ని అవమానించాలా, హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడాలా, అప్పుడే నాకు పెద్ద విలువ వస్తుంది అంటారే తప్ప ఇస్లాం జోలికి క్రైస్తవం జోలికి పోరు. ఆ మతాల్లో అవలక్షణాలను అసలు పట్టించుకోరు. ఎప్పుడు హిందూ మతం మీద పడి ఏడ్చడం తప్ప అంతకుమించి వేరే దారి లేదు. ఇది ఒక పెద్ద కుట్ర.
అవునా? పెద్ద కుట్ర. ఉమ్. ఇప్పుడు భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు ఉంటే దాంట్లో ఒక 30 కోట్ల మంది నాకు తెలిసిన మటుకు నాస్తికులు, అవును. కమ్యూనిస్టులు, ఆ, జన విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అవును. అవును. సూడో సెక్యులరిస్టులు, అవును. హిందూ మతం అంటే నచ్చని వాళ్ళు, మత మార్పిళ్ళు చేసుకొని పోయి హిందువులను నటిస్తున్నటువంటి వాళ్ళు అంతా వీళ్ళు 30 కోట్ల మంది ఉన్నారు. నీకు ఇస్లాంలో ఒక్క నాస్తికుడు కనపడ్డు, క్రైస్తవంలో ఒక నాస్తికుడు కనపడ్డు, క్రైస్తవంలో కమ్యూనిస్టులు కనపడరు, అస్సలు ఇస్లాంలో కమ్యూనిస్టులు కనపడరు, సెక్యులరిస్టులు కూడా కనపడరు, ఇస్లాంలో కనపడరు, అసలు ఏ మతంలో కనబడరు. ఈ అవలక్షణాలన్నీ ఉన్నటువంటి దౌర్భాగ్యమా లేదంటే గొప్ప విషయమా ఇది? దౌర్భాగ్యమే, అంతేనా? ఒక ఫ్యాషన్. ఇప్పుడు నిన్ను కన్నతల్లిని నువ్వు అనాథాశ్రమంలో విడిచిపెడితే ఎంత పాపమో, నువ్వు పుట్టిన దేశాన్ని, నువ్వు జన్మించినటువంటి మతాన్ని విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడడం కూడా అంతే పాపం. రైట్. సో అంతేకాకుండా అదొక్కటే కాదు, జాతీయ గీతాలు, ప్రార్థనలు, వీటిని కూడా అవమానిస్తున్నారు, వీటిని కూడా వివాదాస్పదం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏకంగా చూస్తే ఇది దేశ సమగ్రతకే ముప్పు కదా. ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ స్పందిస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళు హిందూ మతంలో ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళ గడప వరకు వచ్చేంత వరకు సమస్యకు పరిష్కారం వాడు ఆలోచించారు. పక్కింట్లో కదా సమస్య మనకి ఎందుకు లేదు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు సరస్వతి ప్రార్థన, వందే మాతరం, జనగణమన, ఇవి మేము పాడము అని మైనారిటీలు, అటు క్రైస్తవులు కానీ ఇట్లు ముస్లింలు కానీ మొరాయిస్తే మేము పాడము, మేము పాటించము, మేము జనగణమనకు లేయము, వందే మాత్రం పడాల్సిన అవసరం మాకేమొచ్చింది అని వాళ్ళు అంటే ఏం చేశారు? అదే అంటున్నా, మనం అశక్తులం. ఎందుకంటే దానికి ఒక చట్టం లేదు. అరే ఈ దేశం నీది, ఈ దేశాన్ని గౌరవించు, ఈ దేశ గీతం అది, ఇది జనగణమన. సరే వందే మాత్రం అంటే పక్కన పెట్టు, సరస్వతి ప్రార్థన అంటే పక్కన పెట్టు, జనగణమన పాడడానికి కూడా నీకు ఇష్టం లేదంటే ఈ దేశంలో పుట్టి ఈ జాతీయ గీతాన్ని నువ్వు నేను లేయను అంటే కదా ఎంత అవమానించినట్టు. దారుణం అది. ఎవరి వల్ల ఎంత జరుగుతుంది? ఈ దేశ రాజకీయ నాయకుల వల్ల ఎంత జరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవ మిషనరీ స్కూల్లో క్రైస్తవ ప్రార్థన కంపల్సరీ. అమ్మాయిలు బొట్టు పెట్టుకొని పోతే ఒప్పుకోరు, గాజులు వేసుకొని పోతే ఒప్పుకోరు, గోరంటాకు పెట్టుకొని పోతే ఒప్పుకోరు. ఇవన్నీ బయటికి తెలియవు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పాప ఇంగ్లీష్ స్కూల్లో చదువుతుంది అనుకుంటారు తప్ప ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. సైలెంట్ గా సంస్కృతిని చంపేస్తారన్న విషయం ఇట్లా. అంతెందుకన్నా కొన్ని రాష్ట్రాల్లో అయితే గవర్నర్ల వ్యవస్థ, మన దేశంలో ఏదైతే గవర్నర్ వ్యవస్థ ఉందో, గవర్నర్ను రావద్దు, గో బ్యాక్ గవర్నర్ అని నినాదాలు చేసే ఈ దుష్ట సంస్కృతి ఏంటి అసలు? ఇటీవల ఈ నాగాల్యాండ్కు బీజేపీ వాళ్ళు ఒక గవర్నర్ పంపించారు. ఈయన మాకొద్దు, మీరు బీజేపీ వాళ్ళు మాకు గవర్నర్ పంపించారు, మాకు ప్యానెల్ పంపండి, గవర్నర్ లిస్ట్ ఒకటి పంపండి, ఆ లిస్టులో మాకు కావాల్సిన వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం అనే రకంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు. కేరళలో ఒక జిల్లాకు కలెక్టర్ను పంపిస్తే ఈ జిల్లా కలెక్టర్ మాకు వద్దని వెనక్కి పంపించేశారు. మతపరమైన కారణాలేనా? కేరళలో ఒక ప్రాంతంలో అక్కడ భూమిని ఎవరైనా అమ్మాలంటే ముస్లింలకే అమ్మాలి, కొనాలంటే ముస్లిమే కొనాలి, వేరే మతస్థులు అమ్మినా కొన్నా నేరమే. ఆ విధమైనటువంటి సంప్రదాయం అక్కడ నడుస్తాం. ఏం చెప్తాం నేను? ఇవన్నీ ఈ తరం పిల్లలకు, ఈ తరాలకు తెలియదు. బట్టి చదువుకోవడం, ఇంజనీరింగ్లో మెడిసిన్ పాస్ కావడం, ప్యాకేజీలు మాట్లాడుకోవడం, ఇతర దేశాలకు వలసపోవడం, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుక్కోవడమే. ఈ దేశం ఏమైపోయినా ఎవరికి పట్టదు. ఇక వీళ్ళే వలస వెళ్ళిపోతున్నారు మిగతా దేశాలకి, ఇంకా వాళ్ళేం పట్టించుకుంటారు. అట్లాగే ఆదివాసీలు ఒక సమస్య. అసలు ఆదివాసీలు ఏ మతం అనుకోవాలి? వాళ్ళ దగ్గరికి క్రైస్తవ మిషన్లు ఎందుకు వెళ్తున్నాయి? వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? చాలా దారుణంగా ఈ ఆదివాసీలను అయితే వాళ్ళు ప్రకృతిని పూజించుకునేవాళ్ళు. సో అలాంటి వీళ్ళని ఈ బలవంతంగా ఈ మత మార్పిడి చేసే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది?
ఎవరి కనుసరణలో జరుగుతుంది? మామూలుగా ఈ ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు. వాళ్ళు హిందూ మతం బయట ఎప్పుడు నివసించలేదు, హిందూ మతంలోనే ఉన్నారు. హిందూ మతంలో ఒక భాగం. అచ్చా, ఓకే. వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, పద్ధతులు అన్నీ కూడా హిందూ మతంలోనే నడుస్తాయి. అయితే వాళ్ళు గిరి ప్రాంతాల్లో, వన ప్రాంతాల్లో నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఈ చదువు, సంధ్య అవసరాలు, ఈ సౌకర్యాలు తక్కువ. సో వాళ్ళను ఈజీగా ఈ ఆశ చూపించి మత మార్పిళ్ళు చేసి వాళ్ళ మతాలను మార్చుకొని వీళ్ళ మతంలో చేర్చుకునేటువంటి భాగంగా మిషనరీస్ అంతా అక్కడే ఎక్కువ కాపు కాస్తాయి. ఆదివాసులకు హిందువులకు అసలుకు సంబంధం లేదు అని హిందువుల నుంచి ఆదివాసులను దూరం చేసే ప్రయత్నం కూడా కుట్రకోణం. ఇది ఎక్కువ జరుగుతుంది. అది ఆదివాసులు కూడా గమనించాలి. ఈ ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలా, రోడ్లు వేయాలా. ఎంతసేపు ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం తప్ప వీళ్ళకు మారుమూల ప్రాంతాలకు ఇది చేయాలి, వాళ్ళకు చదువులు చెప్పించాలి, వాళ్ళకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన తక్కువ. పట్టణాల మీద ఒత్తిడి తగ్గుద్దే వాళ్ళు కనుక అక్కడ ఉంటే హ్యాపీగా వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అట్లాగే విన్నాను, కన్యాకుమారిలో క్రైస్తవులకు హిందువులకు మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. కన్యాకుమారి నిజానికి మనకు చాలా హిందువులకు చాలా గొప్ప ప్రాంతం. అది కన్యాకుమారిని మనం చాలా మంచిగా చూసుకుంటాం. వివేకానంద మెమోరియల్ రాక్ ఉంది. మీరు ఆ మెమోరియల్ రాక్ నుంచి చూస్తే కన్యాకుమారి అమ్మవారి యొక్క ముక్కు పుడక యొక్క కిరణం కనిపిస్తుంది. కిరణం కనిపిస్తుంది. ఈ క్రైస్తవులు ఆ ప్రాంతానికి పోయి మెల్లిగా మత మార్పిళ్ళు, మత ప్రచారాలు చేసుకుంటూ చివరికి ఆ కన్యాకుమారిని పేరును మార్చి కన్యమేరీగా పేరు మార్చాలని ప్రయత్నాలు చేసి గొడవలకు దిగి గందరగోళం అయిపోయి వ్యవహారం జరిగింది. కన్యమేరీ అనే పేరుగా మార్చాలా కన్యాకుమారిని, కన్యాకుమారి కాదు కన్యమేరీ మార్చండి అని చెప్పేసి గొడవ. ప్రతిదానికి ఏదో ఒకటి బరగడం, అశాంతికి గురి చేయడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం, వీళ్లకు రాజకీయ నాయకులు, పార్టీలు ఒత్తాసు పలకడం, ఇట్లా జరుగుతూ ఉంది. ఇవన్నీ మత సామరస్యాన్ని దెబ్బతీయవా? సామరస్యం ఎక్కడుందండి నాకు అర్థం కాదు. ఇప్పుడు క్రైస్తవులకు 157 దేశాలు ఉన్నాయి. అవును. ఆ దేశాల్లో మీరు మతాన్ని ఇంకా బాగా విస్తృతం చేసుకోండి. కొన్ని వందల చర్చిలు అక్కడ కట్టుకోండి. ఎందుకు ఈ దేశంలోకి వస్తున్నారు అందరూ? అవును కదా. 50 దేశాలు ముస్లింలకు ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద ఇవి మసీదులు, దర్గాలు అక్కడ కట్టుకోండి. 50 దేశాల్లో కట్టుకోండి. ఆ 50 దేశాల్లో ఇంకా మీరు మతాంతీకరణ చేసుకోండి. పూర్తిగా ఇస్లామిక్ దేశాలకు ప్రకటించుకోండి. ఇంకా ఏమేమో చేసుకోండి. ఎందుకు ఈ దేశాల్లో దిగబడుతున్నారు మీరంతా? బౌద్ధులకు 7 దేశాలు ఉన్నాయి. హిందువులకు ఒకే ఒక దేశం ఉండే, ఏది? నేపాల్. దాన్ని కూడా సర్వనాశనం చేశారు. అవునా? అవుట్. భారతదేశం హిందువులది కాదండి. 1976 ఎమర్జెన్సీ టైంలో, 75 ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి కమ్యూనిస్టుల సహకారం కోసం కమ్యూనిస్టులు చెప్పినటువంటి విధంగా ఈ దేశాన్ని సెక్యులర్ అని మార్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఈ దేశం హిందువులది కాదు, హిందూ దేశం కాదు, భారతదేశం. హిందువులకు దేశమే లేదండి. ఈ రోజంతా హిందువులను కూడా, ఈ కొన్ని కోట్ల మంది హిందువులను కూడా పూర్తిగా మతాంతీకరణ చేసుకొని అటు సగం మందిని ఇస్లాంలోకి, ఇటు సగం మందిని క్రైస్తవులకి తీసుకోవాలని ప్రయత్నం. వీళ్లకు ఈ రాజకీయ పార్టీలు అండ, రాజ్యాంగ రక్షణ, ఇట్లాంటి లోపల ఇలాంటి దౌర్భాగ్యం నడుస్తుంటే కొన్ని పాశ్చాత్య దేశాలు ఏకంగా ద్రవిడ ప్రాంతాన్ని పూర్తిగా క్రైస్తవంలోకి మార్చాలని పెద్ద కుట్ర జరుగుతుంది. ఉత్తర భారతదేశాన్ని ఇస్లామిక్ అంతకు చేర్చాలని ఒక కుట్ర భాగం జరుగుతుంది. తెలుసా మన భారతీయులకి, మన హిందువులకి? అందరికీ తెలుసు. కానీ హిందువులు శాంతి కాముకులని ఒక పేరు కింద, ఉత్త పేరే, వాడి దగ్గరికి వచ్చేంత వరకు వాడు ఏం మాట్లాడు. అతి మంచితనం పనికిరాదు కదా. ఎంత దౌర్భాగ్యం ఇది నిజంగా. కనీసం నీ హక్కును నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఇక అంతేకాదు, ఇంకా అసలు తలుచుకుంటే చాలా బాధాకరమైన అంశాలు. మన న్యాయమూర్తులు కూడా చూస్తుంటాం మనం. వాళ్ళు తరచూ తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వస్తుంటారు. వాళ్ళు మత విశ్వాసాల ప్రకారం నడుచుకుంటారు. తీరా కోర్టుకి వెళ్ళాక
మళ్ళీ మన మతానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుంటారు. వీటిని ఎట్లా చూడాలి అసలు? వాళ్ళు ఏంటంటే మేము దేవతల తర్వాత దేవతలు అనే ఫీలింగ్ వాళ్ళు. అతను ఇచ్చిన తీర్పు ఒక మతాన్ని ఏ విధంగా గాయపరుస్తుంది అనేటువంటి విషయం ఆలోచించారు అసలు. ఇప్పుడు మొన్న మనం శబరిమల కేసు తీసుకున్నాం. ఒక ముస్లిం మతానికి చెందినటువంటి యంగ్ లాయిడ్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టుకొని దాని తరఫున కేసు వేశాడు. ఇది శబరిమలై ఆలయంలోకి ఆడవాళ్లను ప్రవేశం లేకుండా చేస్తున్నారు, ఆడవాళ్ళకు కూడా ప్రవేశం కల్పించమని దాన్ని అడ్మిషన్ తీసుకున్నారు. అరే కేసు అడ్మిషనే తీసుకోకుండా కొట్టేయాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే మత విశ్వాసాలు నీకెందుకు? మత విశ్వాసం ఒకటి కాదండి, ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి. ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, శబరిమలై తప్ప భారతదేశంలో ఉన్నటువంటి అయ్యప్ప ఆలయాలకు ఏమైనా ఆడవాళ్ళను నిషేధం ఉందా? ప్రవేశం నిషేధించారా? లేదు కదా. ఆ ఒక్క చోటని ఎందుకు నిషేధిస్తున్నారు? ఏదో చారిత్రక కారణం. నిషేధం కూడా కాదు, 10వ సంవత్సరం వయసు వచ్చినప్పటి నుంచి 50వ సంవత్సరం వయసు వచ్చినప్పటి వరకు మధ్యలో ఉన్నటువంటి వయసు స్త్రీలు మాత్రం ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశం లేదు. స్త్రీ సహజమైనటువంటి కొన్ని ఇవి ఉంటాయి, ఇబ్బందులు, కాబట్టి ఆయన అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి ఆయనకు ఈ సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని మీరు ఆలోచించరా? పోనీ దేశమంతా అయిన అయ్యప్ప ఆలయాలకి ప్రవేశం నిషేధం ఉంటే అలా అన్నా ఒక లెక్క, ఒక్క ఆలయంలోకి నిషేధం చేస్తే అక్కడ కూడా ఎత్తేసిన అడ్మిషన్ ఇచ్చావే. సరే అడ్మిషన్ తీసుకున్నావు నువ్వు, బాగానే ఉంది. పిటిషనర్ ఎవరు? హిందువా? కాదుగా. అయ్యప్ప భక్తుడా? అది కూడా నువ్వు తీసుకోవా? మరి నీకు ఆ మతానికి సంబంధం ఏదైనా నువ్వు ఎందుకు వేసావు పిటిషన్ అని దాని పిటిషన్ కొట్టేయాల్సిన అవసరం వీళ్ళకి లేదా? ఏందండి ఇది, కుట్ర కదా? మరి చాలా దారుణం. మరొక దారుణం ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధారామయ్య ప్రభుత్వం రేపు మైసూరు దసరా ఉత్సవాలను కర్టన్ రైజింగ్, దసరా ఉత్సవాల మహోత్సవాల ప్రారంభోత్సవానికి ఒక ముస్లింను ఇన్వైట్ చేస్తున్నారు. భగవంతుడా. బూకర్ ప్రైజ్ అవార్డు విన్నర్. అయితే ఏంటి, ఒక హిందువుల పండగ ప్రారంభోత్సవానికి ఒక ముస్లింను నువ్వు కావాల్సి పిలిపిస్తున్నావు అంటే ఇది కుట్ర కాదు? అంటే మత సామరస్యం అని అనుకోవడానికి లేదా? కుట్రే అండి, మత సామరస్యం. అదేం సామరస్యం నాకు అర్థం కాదు. ఎవడు కొద్ది వాడిది జీవించారు. ఇప్పుడు ఎంత ఎందుకు అంటే ఎక్కడో ఏదో ఏలు పెట్టి గెలకడం ఏదంతా. ప్రపంచ అయ్యప్ప సంగమం ఒకటి రేపు జరగబోతుంది. దానికి ముఖ్య అతిథి ఎవరు తెలుసా? స్టాలిన్. స్టాలిన్ నాస్తికుడు. ప్రపంచ అయ్యప్ప సంగమానికి మొట్టమొదటి ప్రపంచ అయ్యప్ప సంఘం జరుగుతోంది, దానికి స్టాలిన్ పిలిచడం ఏందండి? ఒక నాస్తికుడు, బ్రాహ్మణ ద్వేషి, ఒకవైపు ఏమో క్రైస్తవులను ముస్లింలను ఎంకరేజ్ చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకొక చిన్న విషయం, రేపు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో తబ్లిక్ జమాత్ అని తిరుపతిలో చేయబోతున్నారు. భగవంతుడా, తిరుపతి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారు తెలుసా మీకు? ఇది ఈ తబ్లిక్ జమాత్ గురించి ప్రపంచానికి ఎప్పుడు తెలిసిందంటే కరోనా సమయంలో 2020లో ఢిల్లీలో ఈ సంస్థ ఒక పెద్ద ఇది చేస్తే కొన్ని వేల మంది పోయారు. వాళ్ళ వల్లనే ఈ యొక్క కరోనా అంతా వ్యాపించింది అని చెప్పేసి అంతవరకు తబ్లిక్ జమాత్ గురించి ఎవరికి తెలియదు. ఈ తబ్లిక్ జమాత్ అనేటువంటిది 1930లో హర్యానాలో ఇస్మాయిల్ అనేటువంటి వాడు పెట్టాడు. తబ్లిక్ అంటే మత ప్రచారం, జమాత్ అంటే సమూహం, మత ప్రచారకుల సమూహం. రేపు తిరుపతిలో 13, 14వ తేదీన 10,000 మందితో తబ్లిక్ జమాత్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎవరు అనుమతి ఇచ్చారో ఇంతవరకు తెలియడం లేదు. దాంట్లో ప్రాబ్లం ఏమవుతుంది? అసలుకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రదేశాన్ని అన్ని మత ప్రచారాలకు నిషేధం చేసి ఆర్డినెన్స్ జారీ చేసింది ప్రభుత్వం. ఒక
జీవో ఇష్యూ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ చేశారు అది. అవును. అలాంటి ప్రదేశంలో ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు ఇది. ఇంకో ఉదాహరణ ఏంటంటే తిరుపతిలో స్వర్ణముఖి నదీ తీరాన తొండవాడ అనే గ్రామం ఉంది. అక్కడ అంతర్జాతీయ అరబిక్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. అబు గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతున్నాయి? చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉంది, నాకు అర్థం కాదు. అంటే ఎక్కడ ప్రదేశం లేదండి వాళ్ళకి జరుపుకోవడం. అదే కదా. ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఉంది. ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ అరబిక్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అవసరం అండి? పోనీ మక్కాలో ఏమైనా వేద పాఠశాల పెట్టిస్తారా మీరేమన్నా చెప్పండి? అంత తీరిక ఓపిక మనలకి ఎక్కడ ఉన్నాయి? కాదు, పవన్ కళ్యాణ్ గారేమో సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడు, చంద్రబాబు నాయుడు గారేమో సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రధాన శిష్యుడు. వీళ్ళిద్దరు ఉండగా ఇవేం అరాచకాలు? భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎవరో ఊహించలేము కదా. మరి చాలామంది ఏమో యేసు ప్రభువు మన దేశంలో కాశ్మీర్లో ఒడిశాలో గడిపాడు, చాలా కాలం ఉన్నాడు అని చెప్తుంటారు. వీటికి ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయండి. నిజమేనా అది? ది డార్క్ హిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి ఒక ఆవిడ, ఒక పురాతత్వ శాస్త్రజ్ఞురాలు, ఆమె బ్రిటిష్ వనిత, ఆమె రాసింది పుస్తకం ది డార్క్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ 13వ సంవత్సరం నుంచి 13వ వయసు నుంచి 29వ సంవత్సరం వయసు దాకా ఎక్కడున్నాడో బైబిల్లో లేదండి, నమోదే చేయలేదండి. 30వ సంవత్సరంలో మళ్ళీ వచ్చాడు, ప్రవచనాలు చేసుకుంటూ ఉన్నాడు. 33వ సంవత్సరంలో మరణించాడు అని మాత్రమే మనకు తెలియజేయబడింది. ఓకే. అయితే ఈ ది డార్క్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది మిస్సింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ 13 years ఇలాంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఆ పుస్తకాల్లో వాళ్ళు పొందుపరిచినటువంటి ఆ యొక్క పరిశోధకులు పొందుపరిచింది ఏంటంటే జీసస్ క్రైస్ట్ 13వ సంవత్సరం వయసులో ఆఫ్ఘనిస్తాన్ మార్గం గుండా కాశ్మీర్కి వచ్చి అక్కడ బౌద్ధ మతం స్వీకరించి అక్కడి నుంచి వారణాసికి వెళ్ళి వారణాసి పండితుల దగ్గర విద్యను అభ్యసించి వెళ్ళాడు, తిరిగి దేశానికి వెళ్ళాడు అనేది. మరి జీసస్ క్రైస్ట్ నీకు అంత విశ్వాసపాత్రుడైతే ఈ మధ్యలో ఈ పీరియడ్ అంతా ఎక్కడున్నాడు అనేటువంటి విషయం ఎందుకు బైబిల్ చెప్పలేకపోయింది? ఇప్పుడు పోప్ జాన్ పాల్ ఆయన 1999లో అనుకుంటా ఇండియాకి వచ్చినప్పుడు ఏషియాలో మనం క్రైస్తవాన్ని విస్తరించాలి అని ఒక డైలాగ్ చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచైనా స్టార్ట్ అయింది ఇదంతా? లేదు, అంతకు ముందు నుంచే ఉంది. కాకపోతే అంటే 1999లో ఆసియా పర్యటనకు వచ్చాడండి. అవును. వస్తే అన్ని ప్రముఖ దేశాలు ఆయనకు ఆహ్వానాన్ని తిరస్కరించాయి. ఓకే. ఆయన పర్యటన రద్దు చేసుకున్నాయి, మేము మా దేశానికి నువ్వు రావక్కర్లేదు. ఆ సందర్భంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో ఆయనను సగర్వంగా ఆహ్వానించింది భారతదేశానికి. ఓకే. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి బిషప్పులతో వాళ్ళతో వీళ్ళతో మీటింగ్లు పెట్టి, మత పెద్దలతో మీటింగ్లు పెట్టి అందరికీ చెప్పాడు జీసస్ క్రైస్తవం ఉద్భవించి 2000 సంవత్సరాలు అయింది. మొదటి 1000 సంవత్సరాల్లో మనం ఐరోపా ఖండంలో సిలువను నాటగలిగాం. మరో 1000వ సంవత్సరంలో అమెరికా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో మనం సిలువను నాటగలిగాం. ఇక మిగిలింది భారతదేశమే. ప్రతి ఇంటికి బైబిల్ పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి. ప్రతి గ్రామంలో ఒక చర్చి నిర్మాణం జరగాలి. ఇదే ప్రధాన లక్ష్యంగా మీరంతా పనిచేయాలి. భారతదేశాన్ని త్వరలో క్రైస్తవం చేయాలి అని పిలిపించిపోయాడు. ఒకప్పుడు క్రైస్తవులు ఎక్కడున్నారు అంటే అగో పలానా 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 ఆయన ఊర్లలో అయితే ఎక్కడో ఒక ఆయన ఉండేవాడు, జాన్ అనో పాలనో కేఏ పాలనో ఇట్లా ఎవరో ఒకరిద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఈ రాష్ట్రాలనే పరిపాలిస్తున్నారు, ఈ దేశాన్నే పరిపాలించే స్థితికి వచ్చారు సోనియా గాంధీ రూపంలో. దీని విస్తృతి ఏంటి గురుగారు? దీనికి అంతేనా? ఇక అంటే ఒకవైపు ఇప్పుడు ప్రజెంట్ క్రైస్తవ జనాభా తగ్గిపోతుంది. అవునా? యూరోప్లోనే చాలా చర్చిలు మూస్తున్నారు. ఓకే, విన్నాను. అవును, విన్నాను. అవును, అమెరికా ఖండం కూడా అదే పరిస్థితి. అవును, మనోళ్ళు కొని గుళ్ళుగా మారుస్తారంట. ఒకవైపు ఆఫ్రికాలో కూడా పరిస్థితి. సో క్రైస్తవం నుంచి చాలా మంది బయటపడి ఇతర మతాలకు చేరుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి క్రైస్తవం త్వరలో 2వ స్థానానికి పోబోతుంది.
రెండో స్థానంలో ఉన్నటువంటి ఇస్లాం ఇస్లాం. మొదటి స్థానాన్ని ఆక్రమించబోతాం. ఓకే. ఈ రెండు మతాల మధ్య చాలా తీవ్రమైనటువంటి పోటీ త్వరలో రాబోతుంది. అచ్చా అచ్చా. ఓకే. ఆ పోటీని హైందవం ఎలా తట్టుకుంటారో మనం చూడాలి. కాదు, ముస్లింలు పెద్ద మత విస్తరణ చేయరే? ఎందుకు చేయరు? అవునా? అంటే క్రైస్తవులు చాలా బహిరంగంగా చేస్తుంటారు ఆ మత మార్పిళ్ళు. మన ముస్లింలు చేసినట్టు ఎక్కడ అనిపించదు మనకి. లేదు, వాళ్ళ స్టైల్ వేరు. వాళ్ళ స్టైల్ వేరు, వీళ్ళ స్టైల్ వేరు. ఇప్పుడు ఏం లేదండి, చిన్న మాట చెప్తాను. హిందువు గుడిలో మౌనంగా ధ్యానం చేసుకుంటాడు. క్రైస్తవుడు కళ్ళు మూసుకుంటాడు కానీ గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ముస్లిము మసీదులో 2 చెవులు మూసుకొని గట్టిగా ప్రార్థన చేస్తాడు. బయట వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది, ఇతను వినడు. ఓకే. ఈ 3 తేడాలే ఉన్నాయి. క్రైస్తవేమో ఆదివారం నాడు మీ పాపాలను కడుక్కోండి అని చెప్తారు. వీళ్ళు ఇస్లాము శుక్రవారం నాడు మీ పాపాలను కడుక్కోమంటుంది. హైందవం ఏం చెప్తుందంటే నిరంతరం నిన్ను నువ్వు మార్చుకుంటూ గౌరవప్రదంగా జీవించు, భయభక్తులతో జీవించమని చెప్తుంది హైందవం. దీనికి ఒక రోజు పెట్టలే, ప్రతిరోజు నువ్వు పద్ధతిగానే బ్రతకాలి, సిస్టమేటిక్గా జీవించాలి అని చెప్పారు తప్ప భగవంతుని ధ్యానంలోనే జీవించాలి, నువ్వు 24 గంటలకు గుళ్ళోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఏం చెప్పాలి. ఎక్కడే కానీ హిందూ అనేటువంటి వాడు మత మార్పిడిని ప్రోత్సహించలేదు. అసలు మా మతంలోకి రండి అని మార్కెట్లో అడుగుతుంటారు, రాయ అట్లా ఎక్కడ ఆ గౌరవం మర్యాద హైందవంలో. సో ఫైనల్గా ఈ యొక్క క్రైస్తవ మత వ్యాప్తి, ఈ క్రైస్తవ మతంలో ఉన్న ఈ వైరుధ్యాలను ఏం చెప్తారు? క్రైస్తవము తన గుంత తన తవ్వుకుంటుంది. ఎలా తవ్వుకుంటుంది అంటే లింగాష్టకం అని తెలుగులో ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవ అష్టకం అని కూడా పెట్టారు. ఇది నేను అడుగుదాం అనుకున్నాను. అవును, అసలు హిందూ మతానికి తేడానే లేకుండా పోతుంది. చెప్తాను. సుప్రభాతం అని హిందువులో ఉంది, క్రీస్తు సుప్రభాతం అని కూడా పెట్టారు. అవును. గాయత్రి అని మనకుంది, వాళ్ళు క్రీస్తు గాయత్రి అని ఒకటి పెట్టారు. అష్టోత్తర శతనామావళిని హైందవుల్లో ఉంటే క్రీస్తుకు అష్టోత్తర శతనామావళిని కూడా పెట్టారు. కృష్ణుని బాలలీలలు అని మనకుంటే యేసు బాలలీలలు అని వాళ్ళు పెట్టుకున్నారు. మేరీ మాత పల్లకి సేవలు పెట్టుకున్నారు. మేరీ మాత శరన్నవరాత్రులు పెట్టుకున్నారు. చివరికి ప్రతి చర్చిలో బలిపీఠము ధ్వజస్తంభం కూడా పెట్టారు. సీరియస్గా అంటే వీళ్ళు అనుకుంటున్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తే హిందువులు ఒరే ఆ మతానికి ఈ మతానికి పెద్ద తేడా లేదు, ఏముంది మనం ఈ మతంలోనే ఆ మతంలోనే అనేటువంటి భావనకు వస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవం తనకు తానుగా హిందూ మతంలోకి మారిపోతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియడం, సహజమైనటువంటి ఉనికిని కోల్పోతుంది. నేను విన్న యూట్యూబ్ లో ఈ మధ్య కామెడీగా అందరూ పోస్ట్ చేస్తున్నారు, ఇంకా కొడుతున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు. కానీ మధ్యలో ఈ చర్చిల మధ్య వీళ్ళకు వైరుధ్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు వేరే చర్చి వాళ్ళతో సంబంధం కలుపుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. క్రైస్తవులు తమ బంధువులు వేరే మతంలో ఉన్నా కూడా వాళ్ళతో సంబంధాలు చేసుకోకూడదు, వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఈ చర్చికి పోయేటువంటి క్రైస్తవుడు వేరే చర్చికి పోకూడదు. అయ్యో, ఈ ఒక చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులు హిందువుల పండుగలకు అటెండ్ కాకూడదు, వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తినకూడదు. అవును, ఇది విన్నాను నేను. అవును. సో హిందూ పండుగలన్నింటినీ కూడా వీళ్ళ పండుగలుగా మార్చుకుని వీళ్ళు చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా వీళ్ళు వచ్చి దీనిలో జాయిన్ కాకూడదు. ఎంత దారుణం అంటే జీసస్ను 7 శిరస్సుల నాగుపాముల విష్ణుమూర్తి వెనక ఉంటుంది, ఆ నాగుపాము పడగబట్టి ఉన్నట్టుగా బొమ్మలు చిత్రీకరిస్తున్నారు. జీసస్ క్రైస్టు విఘ్నేశ్వరుడి విగ్రహం ఒడిలో ఇలా కూర్చున్నట్టుగా విగ్రహాలు తయారు చేసి దళిత క్రైస్తవులకు పంచుతున్నారు. ఇదంతా కన్ఫ్యూజ్ చేయడం, చాలా కన్ఫ్యూజన్ ఇది. మనం ఏంటి అంటే గుడి కనిపిస్తే దండం పెట్టుకుంటాం,
బయట నుంచే మనకు ధ్వజస్తంభం బలిపీఠం కనిపిస్తేనే ఇది మందేలే అని చెప్పేసి ఇట్లా నమస్కారం పెట్టుకొని వెళ్తాం. వాళ్ళకి కావాల్సింది అదే. ఆ విధంగా కన్ఫ్యూజ్ చేస్తే చాలు. సో నిజంగా ఇది చాలా ఇన్సైట్ఫుల్ చర్చ అన్నగారు నిజంగా. అంటే ఇక చాలా అంటే ఇది మనం క్రైస్తవ మతాన్ని విమర్శించడం లేదు, ఒక విశ్లేషణ. వండర్ఫుల్ వండర్ఫుల్. అవును అవును. క్రైస్తవ మతం తనకు తెలియకుండానే తన మతాన్ని డైల్యూట్ చేసుకుంటుంది. మీరు అన్నారే ఇందాక, తన సహజ స్వరూపాన్ని కోల్పోతుంది, నవ్వుల పాలవుతుంది. గురుగారు యూట్యూబ్లో వీడియోలు చూస్తే నవ్వి నవ్వి చచ్చిపోవాలి. ఏంద్ర ఈ పిచ్చి పూతలు, ఈ పిచ్చి పాటలు, సినిమా పాటలు కూడా ఏసయ్యా అది అసలు వద్దులే, చెప్పడానికి చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. క్షమించండి నేను తప్పుగా మాట్లాడుంటాయి. కానీ అట్లా చేయడం మీరు డైల్యూట్ చేసుకుంటున్నారు మతాన్ని. ఇప్పుడు శివరాత్రిని మనం ఒకటి చేస్తున్నాం, దానికి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఎంత పెద్ద నేపథ్యం! దాన్ని క్రీస్తు రాత్రులు అని పెట్టుకున్నారు వీళ్ళు. ప్రతిదీ అండి. ఇంకా దీన్ని మనం ఏం చేయాలి? మౌనంగా వాళ్ళ పతనాన్ని మౌనంగా చూడడం తప్ప మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ అన్నగారు. ఓకే, చాలా మంచి విశ్లేషణ, అద్భుతమైన సంతోషం, ఇన్సైట్స్. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, క్రైస్తవ మతం ఒక పరిశీలన మన దేశంలో. దీనిపైన డాక్టర్ ఎం ప్రభాకర్ గారి అద్భుతమైన చారిత్రక విశ్లేషణ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.